changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగాను ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా ఎంతగానో దీవించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. ప్రభువును ఆ విధంగానే ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యం విధంగా సెలవిచ్చుచున్నది. అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. వాక్యం ఉంటుందండి. నా జీవితాల్లో మనము దేవునికి మన మొర్రలు వినిపించినప్పుడు, మొర్ర అనగా అడిగిందే పదే పదే అడగడం, పొందుకునేంత వరకు దానిని మానక అడిగేదాన్ని ఏమంటారంటే మొర. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, నేను అతన్ని విడిపించేదను, అతన్ని గొప్ప చేసేదను అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. చాలాసార్లు మన జీవితాల్లో మొరపెట్టాం, ప్రభువుని అడిగి వదిలేస్తూ ఉంటాం. ప్రభు నాకు పలంత కావాలని పొందుకునేంత వరకు అడగం. 2-3 సార్లు అడిగి ప్రభు ఇవ్వడం లేదు కానీ మొరపెట్టే వారంగా కాక, అడిగే వారంగా కాక వదిలేస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. మరలా గుర్తొచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రభువు వైపు దీనంగా చూస్తూ ఉంటాం. కానీ లేఖనం చెప్తుంది మొరపెట్టాలి, పదే పదే అడగాలి, అడిగింది అడగాలి, పొందుకునేంత వరకు అడగాలి, ప్రభు ఇచ్చేంత వరకు అడగాలి. మొర్ర అనగా అది. లేఖనం చెప్తుంది కీర్తన 145వ కీర్తన 16వ వచనంలో, నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. నిజంగా మొరపెడుతున్నావా లేదా ఆచారంగానో అలవాటుగానో మొరపెడుతూ ఉన్నావా? ఎవరి జీవితాల్లో ఆయన మొర ఆలకించారు, ఎవరి మొరలు ఆయన విన్నారు అని ఆలోచన చేయగలిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజల మొరను విన్నట్లుగా నిర్గమాకాండం 3వ వచనంలో, ప్రజలు తమ్ము కష్టపెట్టిన వెట్టి పనిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. అవును ప్రియులారా, మన దేవుడు మన మొర్ర వినేవాడు. ఆయన చెవులుండి విననొల్లని వాడు కాదు. ఆయన కళ్ళుండి చూడలేనటువంటి వాడు కాదు. ఆయన చెవులు వినగలిగిన చెవులు. చెవి గలవాడు వినుగాక అని లేఖనం చెప్తుంది. వింటున్నావా దేవుని బిడ్డ? మొరపెడుతున్నావా? దేవుని యొక్క సన్నిధిలో ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థించి మొరపెట్టి మన జీవితాల ప్రతి ఈవుని పొందుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు మొరపెట్టారో తెలుసా? దాదాపు 400 సంవత్సరాలు వారు మొరపెట్టారు. వారు పెట్టిన ఐగుప్తీయులు పెట్టిన వెట్టి చాకిరిని బట్టి నా ప్రజల మొరను నేను వింటిని. దేవుడు విన్నాడండి. ఇశ్రాయేలు పెట్టిన మొర్రను దేవుడు విన్నాడు. విని ఊరుకోలేదు. ఆయన తన బిడ్డలను మోషేను పంపించాడు. ఇశ్రాయేలు విడిపించడానికి దేవుడు మోషేను నాయకుడుగా ఎన్నుకున్నాడు, పంపించాడు, విడిపించాడు. ఇక ఐగుప్తు యొక్క నీడ ఇశ్రాయేలు మీద కాదు. ఇశ్రాయేల్ యొక్క జీవితాల్లో ఐగుప్తి అనే పదం, ఐగుప్తి బానిసతనం, ఐగుప్తి వెట్టి చాకరిగా లేకుండా ప్రభువు వారి జీవితాల్లో వారు పెట్టిన మొరను బట్టి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడండి. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ప్రభుని అడుగు. జరగడం లేదండి నిరాశ చెందమాక, అవిశ్వాసంతో కూలిపోమాక, కృంగిపోమాక, పదే పదే దేవుడిచ్చేంత వరకు అడగాలి. మొరపెడుతున్నావా? నిజంగా మొరపెడుతున్నావా? నిజంగా మొరపెడితే ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు మొరపెట్టారు. నువ్వు కూడా, మనం కూడా మన జీవితాల్లో మనకు కావాల్సిన దాన్ని మొరపెట్టి ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలి. ప్రార్థిద్దామా? పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. నిజముగా మొరపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉన్న దేవుడు కనుక అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది, శ్రమలో నేను అతనికి తోడేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదని మాట్లాడాడు కనుక మా ప్రియులు ఎందరూ శ్రమల్లో ఉంటున్నారు, ఎందరూ మొరపెడుతున్నారు. వారి వ్యక్తిగత అవసరాల నిమిత్తం, వారి యొక్క జీవితంలో, కుటుంబంలో ఎన్ని అవసరతల కొరకు వారు మొరపెడుతున్నారు. వారి మొరలను ఆలకించి నిజముగా మొరపెట్టు వారికి అందరికీ సమీపముగా ఉన్న దేవుడు గనుక మా ప్రియులు చేస్తున్న ప్రతి ప్రార్థనను, ప్రతి విన్నపమును మీరు ఆలకించి అంగీకరించి జవాబును దయచేయమని అడుగుతున్నాను. నువ్వు మొరలు వినే దేవుడు గనుక నాయన, అయా ఇశ్రాయేలును కాపాడువాడు కొడుకును నిద్రపడని లేఖనము సెలవిచ్చుచూ ఉంటుండగా
వినడంలో నీ చెవులు కలిగిన వాడవు కాదు కనుక నాయన, నీ చెవులు మందం కాలేదు కనుక నాయన, ఈ యొక్క దినాన్న విశ్వసించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మొరను ఆలకించి వారి కోరికను తీర్చి సిద్ధింపజేసి నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.